హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శైలజ. ఈరోజు నాకు గిఫ్ట్‌గా వచ్చిన ట్రైపాడ్ గురించి చెప్పబోతున్నాను. ఈ గిఫ్ట్ ఎవరిచ్చారు అనుకున్నారు? మా అక్క వాళ్ళ పాప. ఎందుకంటే నేను కష్టపడి వీడియోస్ చేస్తున్నానా షేక్ అయిపోతుంది. నేనే తీసుకోవడానికి షేక్ అయిపోతుంది ఫోన్‌తో. అందుకని వాళ్ళు చూసి నాకు గిఫ్ట్ చేశారు. ఇది గిఫ్ట్‌గా ఇచ్చారు. దీన్ని అన్బాక్స్ చేద్దాము. దీని గురించి మీకు చెప్తాను. దీన్ని ఓపెన్ చేద్దాం. దీని లోపల ఒక బ్యాగ్ లాగా ఇచ్చాడండి సేఫ్టీ కోసం. దీనిలో 3 పార్ట్స్ ఉన్నాయి. బ్లాక్ బ్యాగ్‌లో 3 పార్ట్స్. ఒకటి స్టాండు, దానికి బిగించడానికి ఫోన్ బిగించడానికి ఒకటి పార్టు, దాని మధ్యలో ఇంకో పార్ట్. ఈ 3 పార్ట్స్ ఉన్నాయండి. దీన్ని ఇప్పుడు మనం ఫిట్ చేద్దామండి. ముందు ఫోన్ పెట్టుకునేది ఉంది చూసారా, అది ఆ పార్ట్ని ఇంకో పార్ట్కి ఫిట్ చేద్దాం. అక్కడ ఒక నట్ ఇచ్చాడు చూడండి. ఈ నట్టుకి మనం పెట్టేసి ఆ హోలు తిప్పేయడమే, టైట్ చేసేసుకోవడమే. కింద ఫింగర్ పెట్టి పట్టుకోవాలి, నట్ని టైట్ చేసేసుకుందాం. బాగా తిప్పేసేయాలి, రౌండ్గా తిప్పేస్తే టైట్ అయిపోతుంది. తిప్పేస్తున్నాను చూసారా, ఇట్లా తిప్పేసేస్తే టైట్ అవుతుంది కదా. ఇప్పుడు అది మొత్తం తీసుకెళ్ళి స్టాండ్ మీద పెడదాం. ఈ స్టాండ్కి ఫిట్ చేసేద్దాం. ఇట్లా ఫిట్ చేశాను కండి. దీన్ని తీసుకెళ్ళి స్టాండ్కి ఫిట్ చేస్తాను. దీనికి పైన చూసారా, ఫోన్ పెట్టుకునేదానికి ఒక చిన్న ప్లాస్టిక్ది రబ్బర్ ముక్కలాగా ఇచ్చాడు. ఎందుకంటే దాన్ని ఫిట్ చేసినప్పుడు ఫోన్ ఖరాబ్ కాకుండా మెత్తగా ఉండడానికి ఒకటి ఇచ్చాడు. ఈ హోల్లోనేమో ఇది పెట్టాలండి. ఇది పెట్టేసి గట్టిగా తిప్పేయడమే, అంతే, ఏముండదండి. దానిపైన స్టాండ్ పైన నిలబెట్టి ఇలా టైట్ చేసేయడం. ఇప్పుడు చేశాను కదండి ఇట్లా. ఇప్పుడు ఈ ఈ ఫోన్ పెట్టుకునేది ఉంది కదా, అది రొటేట్ చేయడానికి అది లూజ్ చేయాలండి. ఒక బటన్ ఉంది చూసారా, దాని పక్కన దీన్ని లూజ్ చేసేసుకుంటే అది ఎటైనా తిరుగుతుంది ఫోను. బాగా లూజ్ చేయాలి. మనం లాంగ్ వీడియోస్ చేయడానికేమో ఇలా పెట్టుకోవచ్చు ఫోను. షార్ట్ వీడియోస్కి అయితే ఇటు పక్కకు పెట్టాలి, ఇలా పక్కకు పెట్టాను చూసారా, అప్పుడు షార్ట్ వీడియోస్కి సరిపోతుంది. లాంగ్ అయితే మామూలు స్టాండింగ్ లైన్లో మామూలుగా ఉంచేయడమే. ఇట్లా ఏదైనా సరే ఉపయోగపడుతుందండి. మనం కష్టపడకుండానే ఉండొచ్చు. చాలా కష్టమైందండి ఇంతవరకు వీడియోస్ తీయడానికి. 1.5 మంత్ నుంచి తీస్తున్నాను. ఇప్పుడు ఫోన్ ఫిట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇది ఉంది కదండి పైన ఫోన్ ఫిట్ చేయడానికి, దానిలో పెట్టాలి. ఇక్కడ బటన్స్ ఏవి నొక్కకూడదు. ఫోన్ బటన్స్ దానికి ప్రెస్ అయినాయి అంటే ఫోన్ ఖరాబ్ అయిపోద్దండి. చాలా కేర్ఫుల్గా చూసి పెట్టుకోవాలండి. ఇది ఎలాస్టిక్ లాగా పైకి కిందకి సాగుద్దండి. దాన్ని పైకి లాగి ఫోన్ని దానిలో ఫిట్ చేయాలండి. స్టాండ్ని పైకి లాగాలి పైన ఫోన్ ఫిట్ చేయడానికి. ఇటు ఇటు తిప్పితేనేమో షార్ట్ వీడియోస్కి పనికొస్తుందండి. ఇలా మామూలుగా పెట్టేస్తే లాంగ్ వీడియోస్ తీసుకోవచ్చు. ఇది 365 డిగ్రీస్ రొటేట్ అవుతూ ఉంటుందండి. ఎటైనా తిప్పుకోవచ్చండి. ఎటు కావాలంటే మనం అట్లా తిప్పుకోవచ్చు. స్టాండ్ని అక్కడే ఉంచేయచ్చు, దీన్ని తిప్పుకుంటూ ఉండొచ్చు మనం ఎటు వెళ్ళినా సరే. ఇట్లా ఉంది కదండి. దీన్ని టైట్ చేసేసుకున్నాం అనుకోండి, అది అలాగే ఫిక్స్ అయ్యి అక్కడే ఉంటుంది ఫోను. లేకపోతే బెండ్ అవుతూ ఉంటుంది అటు ఇటు. బ్యాక్ సైడ్ ఇచ్చారు చూసారా బటను, ఆ బటన్ గట్టిగా తిప్పేయటమే. తిప్పేసానండి. ఇప్పుడు స్టాండ్కి ఎంత ఎక్స్టెండ్ కావాలంటే అంత చేసుకోవచ్చు. ఇది చూసారా, 1 పాయింట్ ఫస్ట్ 3 ఉంటుంది. 3 క్లిప్స్ ఉంటాయి. 3 స్టేజెస్ లాగా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు స్టాండ్. ఎంత హైట్ కావాలంటే అంత చూసుకుని ఎక్స్టెండ్ చేసుకోవడం. ఆ క్లిప్స్ ఇలా ఇలా ఓపెన్ చేసుకోవాలండి. దీనికి ఉంది కదా బటను, దాన్ని ఇట్లా ఇట్లా చేసి అన్నీ అలాగే. ఆ తర్వాత పెట్టేసిన తర్వాత వెంటనే టైట్ చేసేసుకోవడమే. దాన్ని ఇలా క్లిప్ ఇలా ప్రెస్ చేస్తే చాలు, టైట్ అయిపోతుంది. ఇంత లెంగ్త్‌గా అక్కర్లేదు మనకు అనుకుంటే ఒక్కటి ఓపెన్ చేసుకోవచ్చండి. కాదు మనకి నుంచొని చేస్తున్నాం వీడియో అంటే ఇంత లెంగ్త్‌గా కూడా పెట్టుకోవచ్చు.
అవన్నీ క్లిప్స్ పెట్టేసి నొక్కేయాలండి. టైట్ చేసేసేయాలి. ఒక క్లిప్ లాగా ఉంటది. ఇలా నొక్కేస్తే చాలు. అదే టైట్ అయిపోతది. ఇప్పుడింత వద్దు కొంచెం తగ్గించుకుందాం ఒక్క పాయింట్ అన్నట్టయితే దానికి క్లోజ్ చేసి క్లిప్ పెట్టేయడమే. కొంచెం, కొంచెం క్లోజ్ చేసేద్దాం. అట్లా. అట్లా కూడా వద్దు. ఇంకా రెండోది కూడా పెట్టేద్దాం అనుకుంటే ఇంకా కొంచెం క్లోజ్ చేసేసుకోవచ్చండి. ఎంత సైజు కావాలంటే అంతొస్తది. ఇప్పుడు చూపించాను కదండీ! ఫుల్ సైజు మీకు దానిలో తగ్గించుకోవడానికి వస్తా ఉంటది. నేనింత పెట్టుకున్నాను. ఇప్పుడు దాన్నిలా ఫిట్ చేసుకోవాలి. టైట్ చేయలేదండి నేను. అందుకే లూజ్ అవుతుంది. దాన్ని నట్టు టైట్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలోది రావాలంటే ఇంకో బటన్ ఉంది చూసారా? మిడిల్‌లో ఇదిగోండి. ఇక్కడ నేను పట్టుకున్నాను చూసారా? అక్కడ తిప్పుకోవడమే. దాన్ని తిప్పేసి అది రాడ్ పట్టుకొని పైకి లాగడమే. మళ్ళీ అది టైట్ చేసేయాలి. ఆ రాడ్ అదే సైజులో ఉండాలి అంటే దాన్ని టైట్ చేసేసుకుందాం. ఆ ఫోన్ని ఇలా వంపుకోవచ్చు. ఇలా కిందకి కిచెన్‌లో కావాలంటే ఇలా వంపుతాం కదండీ! కర్రీ అవి కనిపించాలంటే ఇలా వంపేసుకోవచ్చు. బ్యాక్‌ది పట్టుకొని ఇలా వంపేయటమే. దీన్ని టైట్ చేసేసాననుకోండి అది అలా ఉంటది. దీన్ని లూజ్ చేసి కొంచెం తగ్గించుకోవచ్చు అంటే ఇలా తగ్గించుకోవడమే. ఇక్కడ ఉంది కదా బటను అది. ఆ బటన్‌ని ఇలా తిప్పేయొచ్చండి. ఇప్పుడు చూసారా? నేను కావాల్సినంత సైజు పెట్టుకున్నాను. ఈ బటన్స్ కూడా ఇలా తీయడం, ఇలా పెట్టడం చాలా ఈజీగా ఉందండి. చాలా ఈజీ అండి. దీన్ని కూడా క్లోజ్ చేసేసాను చూడండి. క్లోజ్ చేసేసి మామూలు సైజుకి పెట్టేసాను. దీన్ని ఇలా బెండ్ చేసుకోవచ్చు. ఇలా పైకి మనము వీడియో తీసుకోవాలి, కూర్చొని తీసుకోవాలంటే దీన్ని ఇలా బ్యాక్ పట్టుకొని బ్యాక్‌కి లాగేసి ఆ నట్ ఉంది కదండీ ఒకటి బ్లాక్‌ది. దాన్ని పట్టుకొని తిప్పేయడమేనండి. చిన్న నట్‌ని తిప్పేసేసి ఆ బ్యాక్‌ది పట్టుకొని పైకి లేపాలండి. అప్పుడు స్ట్రెయిట్‌గా కూర్చొని వీడియో కూడా తీసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉందండి. నాకు చాలా కంఫర్ట్ అనిపించింది. ఈ స్టాండ్ వచ్చాక. స్టాండ్ లేనప్పుడు చాలా కష్టపడ్డానండి నేను. వీడియో అంతా షేక్ అవ్వడం, క్లారిటీ లేకపోవడం, ఒక పక్కన పని చేస్తుంటే ఈ చేత్తో పట్టుకొని సరిగ్గా చేయలేకపోవడం. ఒక చేత్తో పట్టుకోవడం, ఒక చేత్తో చేయటం కదండీ రాలేదు. ఇట్లా అయితే బాగా యూజ్‌ఫుల్ అయిందండి నాకు. బాగా హ్యాపీగా ఉంది. మీరు కూడా ఇలాంటి స్టాండ్ తీసుకోండి. చాలా బావుంది. దీన్ని నాకు మా అక్కోళ్ళ పాప గిఫ్ట్ చేసింది. తను జెప్టోలో తీసుకుందండి. 350 పడిందంట. 350 చీప్ అండ్ బెస్ట్ అండి. అదే మీషోలో కూడా దొరుకుతున్నాయి. మీరు చూడండి. మీకు గనక దీని లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. మా అక్కోళ్ళ పాపనిచ్చి అడిగి మా అక్కోళ్ళ పాపని మీకిస్తాను. ఇది కావాలంటే ఇలా తీసేయొచ్చు, పెట్టొచ్చు పైన. చూసారా ఫోన్ పెట్టుకోవడానికి ఇది ఇలా ఫ్లెక్సిబిలిటీ ఉంది బాగా. ఇట్లా తీయొచ్చు, పెట్టొచ్చండి. ఈ స్టాండ్ మీద ఓన్లీ నిలబెట్టుకోవడమేనండి. ఏముండదు. చాలా ఈజీ అండి. ఎవరికైనా ఈజీ అది. చే దీంతో చేయడం చాలా ఈజీ అయిపోతుంది. చూసారు కదండీ! నా ట్రైపాడ్ వీడియో. మీకు నచ్చిందనుకుంటున్నాను. మీరు కూడా తీసుకోండి. కంపల్సరీ ఇలా వీడియోస్ చేసుకునే వాళ్ళకి ట్రైపాడ్ మాత్రం ఉండాలండి ఫస్ట్. మైక్ అంటే తర్వాత తీసుకున్నా పర్వాలేదండి. ఎడిట్‌లో పోతుంది. ఎడిట్ చేసుకుంటానికి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. కానీ ట్రైపాడ్ మాత్రం యూజ్‌ఫుల్ అండి. ఫస్ట్ ఇది తీసుకోవాలి ఎవరైనా సరే వీడియో చేసుకునేవాళ్ళు. చాలా బావుందండి. మీరు తీసుకోండి. ఇది నేను ఎన్ని రకాలుగా యూజ్ చేస్తున్నానో కిచెన్‌లో కూడా పెట్టొచ్చు. కిచెన్‌లో చాలా యూజ్‌ఫుల్ అవుతుంది నాకు బాగా. కర్రీస్ చేసేటప్పుడు 2 హ్యాండ్స్‌తో చేయాలి కాబట్టి. మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి.